అందరికీ నమస్కారం. నా పేరు చూట్ల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. ఈ రోజున ఒక ప్రధాన అంశంతో మాట్లాడుతూ ఈ రోజు మీ ముందుకు వస్తున్నాను. గత ప్రభుత్వంలో పనిచేసిన పాపం మల్లాది విష్ణు గారు బ్రాహ్మణ సామాజిక వర్గంపై ఎంత ప్రేమ ఒలకబోస్తున్నాడో పాపం మొన్న ఈ మధ్యకాలంలో విజయవాడలో జరిగిన ఒక సదస్సులో పాపం పాల్గొంటూ ఆయన మాట్లాడిన ఒక ప్రెస్ మీట్ ఒకటి పెట్టి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన కాగితం ఇదిగో చూడండి. దానికి సంబంధించింది అనమాట. దీంట్లో ఏమి ప్రధానంగా మాట్లాడాడో ఒకసారి దీని మీద విశ్లేషణ చేద్దాము. ఆ యొక్క పెట్టిన ఈ పేపర్ కటింగ్ కూడా నేను దీంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం దాని మీద విశ్లేషణకు వెళదాం. చూశారు కదా ఈ పేపర్ కటింగ్. దీంట్లో ప్రధానంగా ఆయన మాట్లాడిన అంశాల గురించి మనం మాట్లాడదాము. బ్రాహ్మణ సామాజిక వర్గంపై ప్రభుత్వం దాష్టీకం అంట. ఏ ప్రభుత్వం? ఈ కూటమి ప్రభుత్వం. దీని మీద బురద చదవడానికి ప్రధానంగా కంకణం కట్టుకుని వచ్చిన వ్యక్తి మల్లాది విష్ణు గారు. పాపం వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు గారు. సరే, ఆయన ప్రధానంగా మాట్లాడిన అంశం ఏంటంటే టీడీపీ ప్రభుత్వంలోనూ బాగా పనిచేసిన పలువురు ఐఏఎస్ అధికారులు అప్పటి ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యంగా బ్రాహ్మణ సమాజ వర్గానికి సంబంధించిన ఐఏఎస్ అధికారి ఐవీఆర్ కృష్ణారావు గారిని ఏ విధంగా అవమానించారో చూశాము అని అన్నాడు. ఐవీఆర్ కృష్ణారావు గారిని అవమానించారని చెప్పని అప్పటి ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అవమానించారని చెప్పని చెప్పుకుంటూ వచ్చాడు ఈయన. మీ ప్రభుత్వంలో మీకు గుర్తుందో లేదో అని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ ప్రభుత్వంలో ఐఏఎస్ ఆఫీసరు అయినటువంటి మన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా? మీకు గుర్తుంది కదా. ఆయన ఒకానొక సందర్భంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులు ఉన్నారు. ఎవరికి వాళ్ళ అన్యమతస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు మీ ప్రభుత్వం బాగా గుర్తుపెట్టుకోండి మల్లాది విష్ణు గారు, మీరు మర్చిపోవాలి, రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలి. అందులో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని మీద మీరు చూపిస్తున్న ప్రేమకి తట్టుకోలేక ఈరోజు ఈ వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తున్నా. ఆ రోజున మల్లాది విష్ణు ఆయన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పాపం అక్కడ ఆయన ఏం చెప్పారు, మీరు అక్కడ అన్యమతస్తులు ఎవరు ఉండటానికి వెళ్ళలేదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రంగా ఉంచండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మరుక్షణం నుంచి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అసలు ఏమైపోయారో కూడా మాకు తెలియలా. అంటే ఆయన ఆ శాఖ నుంచి మార్చేశారు, వెంటనే సిఎస్ పదవి నుంచి మార్చేసేశారు. ఆయన అసలు మాకు ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారో ఏంటో కూడా మాకు తెలియలా. తర్వాత వచ్చేటప్పటికి ఇంకా ప్రధానంగా వచ్చేటప్పుడు బ్రాహ్మణుల మీద దాడుల గురించి మీ ప్రభుత్వంలో జరిగిన సంభాషణలు ఇవన్నీ కూడా మీ ప్రభుత్వంలో జరిగిన కొన్ని అకృత్య పనులన్నీ కూడా మీకు చెప్తున్నా. బ్రాహ్మణ మీద దాడి జరిగినప్పుడు మరి మీరు ఆ రోజున ఎందుకు మీరు నోరు ఇప్పలేకపోయారు? గుర్తుందా మీకు? బ్రాహ్మణుల మీద దాడులు జరిగినప్పుడు అప్పుడేమన్నా నిద్రపోయారా? మరి మీరేమన్నా మా నాయకుడు ఏం చేసినా మేమేం మాట్లాడకూడదు కాబట్టి మనం చెప్పి నన్ను ఇది చేసుకున్నారా? ఇంకా ఇప్పుడు చెప్తున్నా వినండి. ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాల మీద కానీ బ్రాహ్మణుల మీద కానీ చాలా విలువ గౌరవం పెరిగింది. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణ అంటే విలువ లేదు, దేవాలయాలంటే అస్సలు విలువ లేకుండా దేవాలయాలను ఏ విధంగా హీనస్థితికి తీసుకొచ్చారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. దేవాలయాల్ని ఎంత హీనస్థితికి తీసుకొచ్చారో మీ ప్రభుత్వంలో మా అందరికీ తెలుసు. ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో అర్చకులను కానీ పురోహితులను కానీ లేదా ఇంకా సంబంధించినవన్నీ ఎన్ని చేశారో ఒక అర్చకుడిగా నాకు బాగా తెలుసండి. ఇప్పుడు మీరు వచ్చేసేసేదో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి ప్రధాన అంశం ఏంటంటే శారదాపీఠంపై ఎందుకు కక్ష? ఇదే శారదాపీఠం విశాఖపట్నం జిల్లా భీమినిపట్నం మండలం కొత్తవలస శారదాపీఠం గత వైఎస్ఆర్ ప్రభుత్వం సర్కారు కేటాయించిన 15 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అని పేర్కొన్నారు. మీరు చెప్తున్న మాట ఇది. ఆయన ఒక పీఠము అనంటే ఏ రాజకీయానికి సంబంధించింది కాకూడదు. ఏ పీఠాధిపతులైనా మఠాధిపతులైనా ఎవరైనా సరే ఏ ప్రభుత్వానికి అనుకూలంగా అంటే అనుకూలం అంటే వాళ్ళకి ఇది కాకూడదు. పీఠాధిపతులు అంటే పీఠాధిపతులు ఎక్కడే ఉండాలి. కానీ ఈ యొక్క పీఠాధిపతి ఏం చేశాడు మీకు గుర్తుందా? మా జగన్మోహన్ రెడ్డి గారు నా ఆత్మ నా పరమాత్మ అని చెప్పుకుంటూ సాగాడు. మీకు గుర్తుందా? మరి అది మీరేం చేశారా? అట్లా ఆ పీఠాధిపతులు అలా మాట్లాడటం అది కరెక్టా? అయినా ఒక పీఠానికి ఇవ్వాలి అని అంటే దానికి ఒక లెక్క విధానం ఉంటుంది. దొడ్డిదారిగా తీసుకున్నది లెక్కకి రాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మీ పీఠాధిపతి ఎవరు? విశాఖపట్నం పీఠాధిపతి పాపం
ఎవరికి అనుసంధాన సైన్యంలో చేసిందనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఇవాళేదో వచ్చేసేసి పీఠాదుల మీద దీని మీద ఏ పీఠాధిపతులకు ఇచ్చినా కూడా ఏ ప్రభుత్వం తీసుకోవాలా. ఇది కేవలం ఏం చేసింది, వాళ్ళు మానవ శ్రేయస్సు కోసం చేస్తున్నారు కొంత పీఠాధిపతులు. కానీ ఈ పీఠాధిపతి మాత్రం పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేసింది. అది గుర్తుందో లేదో మీకు, మాకు బాగా తెలుసు. ఆ రోజు ఆయన పబ్లిక్గా చెప్పాడు. ఏమని చెప్పాడు? మా జగన్మోహన్ రెడ్డి గారు మా ఆత్మ పరమాత్మ అని చెప్పి వాటేసుకున్నాడు. ఏ పీఠాధిపతులు కూడా ఎవరు వచ్చినా సరే, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా కూడా వాళ్ళని వాటేసుకోవటాలు కౌగిలించుకోవటాలు చెయ్యరు. అది కూడా తెలియని ఆ పీఠాధిపతికి 15 ఎకరాలు కేటాయించారు ఆ పీఠానికి. ఇది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. అది పీఠానికి సంబంధించిన ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇచ్చుకున్నాడో మరి ఏం చేశాడో మరి మొత్తానికి తెలియదు. అది ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం తీసేసుకుంది. దానివల్ల ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకోటి ప్రధానంగా వచ్చే టీటీడీ అధికారులు మఠానికి నోటీసులు జారీ చేయడం వల్ల భక్తులు మండిపడ్డారు. ఏ భక్తులు మండిపడ్డారండి? ఏ భక్తులు మండిపడ్డారో మాకు తెలియలా. మరి సామాజిక మాధ్యమాల్లో రావాలిగా, రాలేదు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ అడ్డం పెట్టుకొని మరలా బ్రాహ్మణులకి నేను బ్రాహ్మణుని మళ్ళా ముందుకు వచ్చాను కనుక నన్ను మీరు సేవ్ చేయాలి, మీరు నాకు మద్దతు పలకాలి అని చెప్పి. ఏమంటే ఇంకో విషయం తెలుసా మీకు? ఈ బ్రాహ్మణులు కొంతమంది మా వాళ్ళు వైసీపీకి కొమ్ముగా ఇప్పటికీ కూడా 5 సంఘాలను అడ్డం పెట్టుకుంటూ, సంఘ నాయకులు వంటి చెప్పుకుంటూ సంఘాలను అడ్డం పెట్టుకొని వాళ్ళు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇప్పటికీ కూడా పలుకుతూ ఉన్నారు. అలాంటి వ్యక్తులు చీడపురుగులు ఉండటం వల్లే ఇవాళ ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా వాళ్ళకి చేరేస్తూ వాళ్ళ లబ్ధి పొందాలని కొంతమంది ఆలోచిస్తున్నారు.